నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం భగవానుడి దినచర్య గురించి చెప్పుకుందాం. 24 గంటల సమయాన్ని, అంటే అప్పట్లో వాచ్ అనేది ఏమీ లేదు. సామాన్యంగా పొద్దున మధ్యాహ్నం అని ఉంది. వాటిని విభజన చేసుకొని ఆయన ఏ టైంలో ఎలా ఉండేవారు అనేది ఈరోజు చెప్పుకుందాం. ఆయన తన శారీరక అవసరాలు తీర్చుకునేటప్పుడు తప్ప మిగతా రోజంతా కూడా ఏదో ఒక ధర్మ కార్యంలోనే మునిగిపోయేవాడు. తన దైనందిన విధుల నిర్వహణలో అతడు చాలా నియమబద్ధంగా వ్యవహరించేవాడు. తన అంతరంగిక జీవితం, ధ్యానం, ఇంకా నిర్వాణ అనుభూతి, అతని బాహ్య జీవితం ఎటువంటి స్వార్థం లేకుండా ధమ్మాన్ని బోధించడం, ఆ సేవకే అంకితమైంది భగవానుడి జీవితం. సమ్యక్ సంబుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, శ్రావక బుద్ధులు అంటారు. సమ్యక్ సంబుద్ధులు అంటే వారు ఎటువంటి గురువు సహాయం లేకుండా బుద్ధత్వాన్ని పొందుతారు. వాళ్ళు పొందడమే కాకుండా మిగిలిన ప్రజలకు బోధించే సామర్థ్యం వారికి ఉంటుంది. అలాగే ప్రత్యేక బుద్ధులు అంటే వాళ్ళు ఎటువంటి గురువు లేకుండానే బుద్ధత్వాన్ని పొందుతారు, కానీ వాళ్ళు ఇతరులకు బోధించడానికి ఇష్టపడరు. వారిని ప్రత్యేక బుద్ధులు అంటారు. శ్రావక బుద్ధులు అంటే అర్హంతులని శ్రావక బుద్ధులు అని చెప్పవచ్చు. వాళ్ళు బుద్ధుని దగ్గర నుంచి ధమ్మాన్ని విని నేర్చుకొని ఆచరించి నిబ్బానాన్ని పొందుతారు. అయితే ముగ్గురు కూడా మనకి రకరకాల ఉదాహరణలతోటి త్రిపీఠికల్లో కనబడుతూ ఉంటుంది. భగవానుడు ఒకసారి రాజగృహలో వెళ్తూ ఒక పర్వతాన్ని చూపించి, ఇది ప్రత్యేక బుద్ధులు చాలామంది ఉండిన పర్వతం అని చెప్తాడు. అయితే ఆయన రోజుని 5 భాగాలుగా విభజిస్తారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం తర్వాత, అలాగే మొదటి జామని, రెండో జాము, మూడో జాము, ఇలా 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చూసుకుంటే మామూలుగానే భగవానుడు తెల్లవారుజామున వేకువనే తన దివ్య నేత్రంతో తానెవరికి ధర్మం బోధించి సహాయం చేయగలనో ప్రపంచాన్ని తన మైత్రి నిండిన చిత్తంతో చూస్తాడు, లోకానంతా పరికిస్తాడు. ఎవరైనా అంటే ధమ్మాన్ని విని మార్గఫలాలు పొందే అవకాశం ఉంది అంటే కనుక ఆయన వారికి సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఆయన ఎక్కువగా కాలినడకనే వెళ్ళేవాడు. కొన్నిసార్లు మాత్రం తన సైకిక్ పవర్స్ని ఉపయోగించి ఎగిరి వెళ్ళి, అంటే ఆకాశంలో ఎగిరి వెళ్ళి, లేదంటే ఇక్కడ మాయమైపోయి ఆ వ్యక్తి ఎదుట ప్రత్యక్షమవుతూ ఉండేవాడు ఆయనకున్న సైకిక్ పవర్స్ తోటి. కానీ ఎక్కువ శాతం కాలినడకనే ఆయన వెళ్ళేవాడు. అది ఎవరైనా కానీ, పేదవారు కానీ, ధనికులు కానీ, లేకపోతే ఎవరైనా ముసలి వాళ్ళు కానీ, ఎవరికైనా కానీ ఆయన చెప్పిన ధర్మం వాళ్ళు గ్రహించగలిగే శక్తి ఉంది అంటే కనుక ఆయన అక్కడికి వెళ్ళి వారికి ధర్మాన్ని బోధించేవాళ్ళు. కొంతమంది ఏమో ఆయన ఉన్న చోటుకే వచ్చేవాళ్ళు. ఉదాహరణకి అనాథ పిండి కూడా చూడండి, భగవానుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు అర్ధరాత్రి అయినా కూడా. సో ఇలా అంగుళిమాలుడైతే భగవానుడు అంగుళిమాలుడి ఉండే చోటికి వెళ్తాడు. ఇలా కొన్ని ఉదాహరణలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆయన తన చిత్తంతో ఇంకొకరి చిత్తాన్ని చదవగలిగే సామర్థ్యం భగవానుడికి ఉంది. అందుకే వారు మార్గఫలాలను పొందగలుగుతారా లేదా అనేది ఆయనకి తెలిసిపోతుంది. ఒకవేళ పొందగలుగుతారు అంటే కనుక వాళ్ళకి ఈ ధర్మ సహాయం చేసేవాడు. ఒకవేళ వాళ్ళు దగ్గరగా ఉన్నా కానీ వాళ్ళు ఆయన చెప్పిన
ధర్మాన్ని గ్రహించలేరు అని తెలిసినప్పుడు వారికి ఒక్క మాట కూడా చెప్పేవాడు కాదు. సో అంటే ఎక్కువగా వారి లోపల మంచి గుణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళే ధర్మాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. లేదంటే ధర్మం వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే మన లోపల మంచి గుణాలను పెంచుకుంటూ పోవాలి. ఇలా చాలా ఉదాహరణలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎవరికి ఆయన ధర్మానికి సంబంధించిన సేవలు అవసరమో వారికి వాటిని అందించేవాడు. ఎక్కడైనా ఒక మామూలు గృహస్థుడు భిక్షకు అతన్ని ఆహ్వానించకపోతే రాజులు సాష్టాంగపడే అతడు తన చేతిలో భిక్షాపాత్రతోటి సందులు గొంతులు ఆ వీధులు గుండా వెళ్తూ తను ఒంటరిగా కానీ లేకపోతే శిష్యులతో కానీ భిక్ష కోసం తిరిగేవాడు. మౌనంగా ప్రతి వాకిట ఒక్క మాట కూడా ఉచ్చరించకుండా వారు ఏది ఇస్తే దానిని తీసుకుంటాడు. ఏది భిక్షాపాత్రలో వేస్తే దానిని గ్రహిస్తాడు. ఆ తర్వాత ఆరామానికి వెనుతిరిగి వెళ్తాడు. భగవానుడి 80 ఏటో కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్న వైశాలి వీధుల్లో భిక్షకు వెళ్ళడం మాత్రం మానలేదు. ఈ భిక్షకు వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ భిక్షువులు వారి ఆరామాల్లోనే ఈ వంట చేసుకోవడం మొదలుపెట్టి వారు కూరగాయలు పండించుకొని లేకపోతే ధాన్యం పండించుకొని వాళ్ళే చేసుకుంటూ ఉంటే గృహస్థుల ఇళ్ళకి భిక్షాటనకి వెళ్ళే అవసరం ఉండదు. అయితే గృహస్థులు ధర్మాన్ని వినే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే వారు పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోతాడు. అంటే గృహస్థులకి ఇంకా భిక్షువులకి మధ్య సంబంధం ఏర్పడి ఉండాలి అని ఈ భిక్షాటన కంపల్సరీ చేసుకోవాలి అని భగవానుడు చెప్తాడు. అందుకే భిక్షువులు వంట చేసుకోవడం అన్నది నిషిద్ధం. అలాగే 3 రకాలుగా భిక్షను స్వీకరించవచ్చు. ఒకటి, భిక్షాటనకు వెళ్ళి భిక్షగా ఏది దొరికితే దాన్ని స్వీకరించాలి. రెండవది, ఎవరైనా వారి ఇంటికి భిక్షను తీసుకోవడానికి ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. మూడవది, ఎవరైనా ఆ భిక్షువు ఉండే చోటికి వచ్చి దానంగా ఏదైనా భిక్షను ఇస్తే అలా కూడా తీసుకోవచ్చు. 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకసారి దేవదత్తుడు ఇలా చెప్తాడు, భిక్షువు భిక్షాటన మీదే జీవించాలి, ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకూడదు అంటే భగవానుడు దాన్ని తగదు అని చెప్తాడు. అంటే అలా చేయొద్దు, ఎవరు ఏ విధంగా ఉండాలి అనుకుంటే ఆ విధంగా ఉండండి అని చెప్తాడు. అయితే ఒక భిక్షువు భిక్షాటనకి వెళ్తాడు. ఏ సమయంలో వెళ్ళాలి? ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు టైం లోపల భిక్షాటనకు వెళ్ళాలి. అలాగే భిక్షను స్వీకరించాలి. మొదట్లో అంటే భగవానుడు సిద్ధార్థుడు బుద్ధుడు అయిన తర్వాత 20 సంవత్సరాల వరకు ఎటువంటి వినయ నియమాలు అనేది పెట్టడం జరగలేదు. అంటే అప్పటి వరకు భిక్షువులు సరైన క్రమశిక్షణనే పాటిస్తూ వస్తున్నారు. 20 సంవత్సరాల తర్వాతనే ఒక్కొక్కటి తప్పులు జరగడం మొదలైంది. భగవానుడు ఈ వినయ నియమాలను పెట్టడం జరిగింది. అయితే మొదట్లో కొంతమంది భిక్షువులు 3 సార్లు కూడా భిక్షాటనకి వెళ్తూ ఉండేవాళ్ళు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఎప్పుడు ఆకలిగా అనిపిస్తే అప్పుడు గ్రామంలోకి వెళ్ళిపోయి భిక్షాటనకి ఒక టైము ఏమీ లేకుండా వెళ్ళేవాళ్ళు. దీనివల్ల ఎన్నో రకాల పొరపాట్లు అలాగే భిక్షు సంఘం మీద నిందలు వస్తూ ఉండేవి. అప్పుడు భగవానుడు ఇలా ఆలోచిస్తాడు, ఒక్క పూట భిక్షాటన చేయడం వలన ఈ శరీరానికి సరిపోతుంది, అందుచేత ఒక్క పూటే భిక్షను చేయొచ్చు అని భగవానుడు చెప్తాడు. అంటే ఉదాహరణకి ఉదయం 6 గంటల కంటే ఎవరు కూడా భిక్ష సిద్ధంగా ఉండదు. వాళ్ళ ఆహారం తయారు చేసుకోవడానికి సమయం పడుతుంది గృహస్థులు. ఉదయం 8, 9, 10, 11 ఈ టైంలో కనుక వెళ్తే
అప్పుడు కొంతమంది అప్పట్లో వ్యవసాయం చేసేవాళ్ళు కదా, వాళ్ళు పొలాలకి వెళ్ళడం కోసమని తెల్లవారుజామునే లేచి వాళ్ళు ఆహారాన్ని సిద్ధం చేసుకొని కొంత తిని కొంత వాళ్ళ పొలాలకి తీసుకొని వెళ్తారు మధ్యాహ్నం తినడానికి. సో ఉదయాన్నే వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు భిక్షువులు. వాళ్ళు పనికి వెళ్ళే ముందే భిక్షక వెళ్ళినట్లయితే కనుక అప్పుడు భిక్ష ఈజీగా దొరికేది. అదిగాక భిక్షువులు గ్రామాలలో ఏ టైంలో అంటే ఆ టైంలో విహరించడం మంచిది కాదు. ఎన్నో రకాల అపాయాలు పొంచి ఉంటాయి, నానా రకాల నిందలను పడవలసి వస్తుంది. అందుకని మిట్ట మధ్యాహ్నం తర్వాత గ్రామంలోకి వెళ్ళడానికి అనుమతి ఉండదు. అనుమతి కావాలి అంటే వాళ్ళ గురువు దగ్గర నుంచి అనుమతి తీసుకొని వెళ్ళాలి గ్రామంలోకి వెళ్ళాలి అంటే. అందుకని ఇలా 2 సార్లు 3 సార్లు భిక్షకు వెళ్ళటం వల్ల వాళ్ళకు ఉపాసకులు కూడా విసుగు చెందేవాళ్ళు అనమాట. వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఇవ్వాలో తెలియదు, ఇలా 2-3 సార్లు తింటున్నారు, వీళ్ళు అసలు భిక్షువుల్లాగా లేదు, గృహస్థుల్లాగే ఆహారాన్ని తీసుకుంటున్నారు అనే ఉద్దేశం ప్రజల్లో వచ్చేసింది. అప్పుడు భగవానుడు ఒక పూట ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అదేవిధంగా మీకు సరిపోతుంది ఒక పూట ఆహారం అని చెప్తాడు. కావాలి అంటే ఒక పూట భిక్షాటనగా తెచ్చుకున్న ఆహారాన్ని మధ్యాహ్నం 12 లోపు 2 సార్లు అయినా 3 సార్లు అయినా ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అని చెప్తాడు. ఆయన ఎప్పుడూ కూడా భిక్షాటనకే వెళ్తూ ఉండేవాడు. ఆయన వెంట కొన్నిసార్లు ఎక్కువ మంది భిక్షువులు వెళ్ళేవాళ్ళు, కొన్నిసార్లు ఒక్కరే వెళ్ళేవాళ్ళు, కొన్నిసార్లు ఆయన ఒంటరిగా కూడా భిక్ష కోసం తిరిగేవాడు. ఆయన బుద్ధుడు కాకముందు రాజగృహలో ఒకచోట భిక్షాటన చేసుకున్నప్పుడు ఆయనకి ఎటువంటి ఆహారం దొరికేదంటే బాగా పులిసిపోయింది, నీరు గారే ఆహారం దొరికేదన్నమాట. దాన్ని స్వీకరించి ఆ తర్వాత ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన ధ్యానం చేసుకునే చోట అనమాట. అక్కడ కూర్చొని దాన్ని చూస్తూ ఇలా అనుకుంటాడు, ఇంతకుముందు రాజభోగాల్లో ఉండేవాడిని, ఎన్నో రకాల ఆహార పదార్థాలు నాకు లభించేవి, ఈ సంసారంలో ఉన్న దుఃఖం చూసావా, ఇటువంటి ఆహారాన్ని కూడా గ్రహించాల్సి వస్తుంది, పుట్టుక ఉంది కాబట్టే దుఃఖము అని, ఎటువంటి ఆహారమైన శరీరం నిలుపుకోవడం కోసమే అని ఆ ఆహారాన్ని గ్రహించేవాడు. అంటే భిక్షు జీవితం వేరు, గృహస్థ జీవితం వేరు. భిక్షు జీవితం చాలా కఠినంగా ఉంటుంది, అయినా కూడా నిబ్బానాన్ని పొందడానికే భిక్షు జీవితం సులువైన మార్గం. గృహస్థ జీవితంలో ఎన్నో అపాయాలు ఉన్నాయి. భగవానుడు ఇలా చెప్తాడు, గృహస్థ జీవితాన్ని హీన జీవితం అని చెప్తాడు. ఎందుకంటే లాభ సత్కారాల్లోనూ అన్ని రకాల ఇంద్రియ సుఖాల్లోనూ ఆ జీవితం ఉంటుంది. ఇంకా ఆయన ఒక ప్రశ్న అడిగాడు. బుద్ధుడి కాలంలో అజాతశత్రువు ఉండేవాడు. అజాతశత్రువు ఆయన దగ్గర ఉండే సైన్యం అంతా కూడా భిక్షువులుగా మారాలి అనుకుంటున్నారు. మరి అలాగా భిక్షువులుగా మారిపోతే మరి రాజ్యాలని ఎవరు రక్షిస్తారు అని అడిగారు. భగవానుడు మొదట్లో కొంతమంది సైన్యం నుంచి ఇలా చంపుకోవడం, నరుక్కోవడం, ఇదంతా రక్తపాతం చూసి దీనికన్నా ప్రపంచ జీవితం ఎంతో మేలు అని ప్రపంచ జీవితంలోకి వచ్చేవాళ్ళు. 5 మంది, 10 మంది, 20 మంది, 30 మంది, 40, 50 ఇట్లాగా కొంతమంది చేరిన తర్వాత రాజు వచ్చి ఇలా అడుగుతాడు, బంతే ఇలాగా రక్షక భటులంతా కూడా, అంటే ఈ సైన్యంలో ఉన్న వాళ్ళంతా కూడా భిక్షువులుగా ప్రవజ్య తీసుకొని మారిపోతూ ఉన్నారు, ఇలాగైతే మా దగ్గర రాజ్యానికి కావాల్సిన సైనికులు తక్కువైపోతారు అంటే అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, ఎవరైనా భిక్షువు అవ్వాలి అనుకుంటే, ప్రవజ్య తీసుకోవాలి అనుకుంటే వారి బాధ్యతలను పూర్తిగా వదిలేసి రావాలి. అంటే ఇప్పుడు సైనికుడుగా ఉన్నాడు అనుకోండి, అది వాళ్ళ
ఒక జాబ్ లాంటిదే కదా. ఆ జాబుని వదిలేసి ఎటువంటి అబ్జెక్షన్ లేదు అన్నట్లుగా పర్మిషన్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పటి కాలంలో ఎవరైనా భిక్షు అవ్వాలి అనుకుంటే, వాళ్ళు ఎవరైనా సర్వీసుల్లో ఉన్నారనుకోండి, గవర్నమెంట్ జాబ్ కానీ లేకపోతే మిగతా సర్వీసుల్లో ఉంటే కనుక వాళ్ళు వాటికి రాజీనామా చేసి, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్ అంటే ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని ఒక లెటర్ తీసుకొని, లేదంటే రాజీనామా చేస్తే వారికి సంబంధం లేదు. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి భిక్షు అవ్వాలి అంటే, లేకపోతే పెళ్ళి అయితే కనుక భార్య కుటుంబీకుల గురించి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇలా సైనికులుగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ వృత్తిని వదిలేసి ప్రవజ్య తీసుకోవాలి, లేదంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా 33 రకాలుగా ఉంటుంది. వాటిలో కొన్ని ఉంటాయి, అది భిక్షు అయ్యే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో అంటే అప్పు తీసుకొని ఉంటే కనుక అప్పు పూర్తిగా చెల్లించిన తర్వాతే వాళ్ళు ప్రవజ్యను తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కొన్ని రకాలుగా ఉంటాయి. అవి వినయం నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటారు. ఇక్కడ శాంపిల్గా చెప్తున్నాను. ఇంకొకటి, అందరూ భిక్షువులుగా మారలేరు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. అందరు అనుకుంటారు, మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా సన్యాసులు అయిపోతే మరి వాళ్ళకి ఎవరో ఆహారాన్ని ఇస్తారు, వాళ్ళ పోషణ ఎలా జరుగుతుంది అంటే, మీకు మీరే ఆలోచించండి. అసలు మీరెందుకు భిక్షువు అవ్వడానికి ప్రయత్నించలేదు? నానా రకాల విషయాలు మనసుల్లో ఉంటాయి, రాగద్వేష మోహాలు ఉంటాయి. వాటిని వదిలిపెట్టి, అన్నిటిని త్యజించి త్యాగం చేసి ఈ జీవితంలోకి రావడం అంత ఈజీ కాదు. ఒకవేళ అలా రాగలిగితే చాలా మంచిది. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన మనసుని పరిశుద్ధం చేసుకోవడం. దానికన్నా ఉత్తమమైన ఉద్యోగం ఇంకేమీ లేదు. సో అటువంటి మార్గంలో మీరు వెళ్తున్నారంటే మంచి విషయం, కానీ అందరూ ఆ విధంగా వెళ్ళలేరు. సో ఈరోజు చెప్పుకున్న విషయానికి వద్దాము. ఆయన భిక్షాటన చేసిన తర్వాత ఒక్కోసారి అక్కడ ఏదైనా వనం కానీ అడవి కానీ ఉంటే అక్కడే కూర్చొని ఆయన భోజనాన్ని స్వీకరించేవాడు, లేదంటే విహారానికి తిరిగి వచ్చి భోజనాన్ని స్వీకరించేవాడు. అయితే ఈ భోజనాన్ని గ్రహించడానికి వెళ్ళే ముందు, భిక్షాటనకి వెళ్ళే ముందు కొంతసేపు భిక్షువులు భగవానుడితోటి ధర్మచర్చ జరిపేవాళ్ళు, అలాగే ధ్యానం చేసేవాళ్ళు. ఆ తర్వాత భిక్షాటనకి వెళ్ళేవారు. అయితే ఇలా భిక్షాటనకి వెళ్ళినప్పుడు కొంతమంది రాజులు లేకపోతే గృహస్థులు భగవాను ఆహ్వానించారనుకోండి, అక్కడ కూడా ధర్మ ప్రవచనాన్ని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా వనంలో ఆయన కొంచెం సేపు ధ్యానానికి కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళి కొంతమంది ఆయన దగ్గర ధర్మాన్ని గ్రహించేవాళ్ళు. ఉపాసకులు లేకపోతే భిక్షువులు ఆ టైంలో వెళ్ళేవాళ్ళు కాదు, కేవలం ఉపాసకులు మాత్రమే వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు త్రిశరణాలను, పంచశీలాలను గ్రహించేవాళ్ళు భగవానుడి దగ్గర నుంచి. లేదంటే వారు ఎవరైనా భిక్షు సంఘంలో చేరాలి అనుకుంటే వాళ్ళకి ప్రవచనిచ్చేవాళ్ళు. ఆ తర్వాత తాను అక్కడే కొంత సమయం గడపగలిగితే ధ్యానంలో ఆ వనంలోనో లేకపోతే ఆ అడవిలోనే ఉండేవాడు. ఆ తర్వాత విహారానికి తిరిగి వచ్చేవాడు. అయితే మధ్యాహ్నం తర్వాత అంటే భోజన అనంతరం ఆరామంలో తన ఆసనం స్వీకరించగానే తను చెప్పే ధర్మాన్ని వినడానికి భిక్షువులంతా అక్కడికి వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం సమయంలో కొంతమంది అయితే వారి వారి ప్రవృత్తులకు తగిన అంటే వారి మానసిక స్థితులకు తగిన ధ్యాన వస్తువును తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు. ధ్యాన వస్తువు అంటే ధ్యానానికి సంబంధించిన సూచనలు. మరికొందరైతే తమ గౌరవ అభినందనలను తెలియజేయడానికి అక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఎవరైనా మార్గఫలాలు పొంది ఉంటే కనుక భగవానుడికి ఆ విషయాన్ని తెలియజేయడానికి వస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత అంతా తమ నివాస స్థలాలకు వెళ్ళిపోతారు. శిష్యులకు ప్రవచనం అయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి తన ప్రత్యేక మందిరానికి, భగవానుడు ఉండే రూమ్ ఎలా ఉంటుందంటే
మొత్తం సువాసనలతో నిండే విధంగా పూలతోటి అలంకరించబడుతుంది. అతడు కావాలి అనుకుంటే, అంటే భగవానుడు కావాలనుకుంటే కుడి పక్కకు తిరిగి కొంచెం సేపు కేవలం పడుకొని, అంటే తన తలని కుడి చేతి మీద పెట్టుకొని కొంచెం సేపు ఎరుకతోటి అప్రమత్తతతోటి నిద్రిస్తాడు. అది కూడా ఎక్కువసేపు కాదు, ఒక అరగంట గంట సేపు. లేవగానే మహాకరుణ సంపత్తిని పొందుతాడు. తరువాత తన దివ్య నేత్రంతో ప్రపంచాన్ని, అందులో ముఖ్యంగా ధ్యానం కోసం ఏకాంతంలోకి వెళ్ళిన భిక్షువులని, ఇతర శిష్యులని, వారికి ఏమైనా ఆధ్యాత్మిక సహాయం అవసరమవుతుందనే ఉద్దేశంతో తన చిత్తంతో వారి చిత్తాన్ని పరికిస్తాడు. వారిలో ఎవరైనా సరైన మార్గంలో లేక సలహా అవసరమైన వారు దూరంలో ఉండటం ఆయనకి తెలిస్తే ఆయన తన మనోశక్తులతో అక్కడికి వెళ్ళి వారిని మందలించి తన నివాస స్థలానికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అంటే ఈ విధంగా చేయాలి ధ్యానము, ఈ విధంగా చేయకూడదు అని వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు. ఉదాహరణకి మొదట్లో అంటే మహామొగ్గులాని బంతే, సారిపుత్ర బంతే ఒక అరణ్యంలో వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా నిద్ర మత్తులోనే ఉండేది వాళ్ళ ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు. అయితే భగవానుడు వారు ఉండే చోటికి వెళ్ళి వారికి సరైన సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఇంకా సాయంత్రానికి ఉపాసకులు ఆయన చెప్పే ధమ్మం వినడానికి అతని చుట్టూ చేరుతారు. వారి అంతర్గత ప్రవృత్తులను బట్టి, అంటే తన చిత్తంతో వారి చిత్తాన్ని పరికించి వారికి ఒక గంట సేపు ప్రవచనం చేస్తాడు. ఇంకా శ్రోతుల్లో ప్రతి ఒక్కరూ వేరువేరుగా నిర్మితమైనప్పటికీ బుద్ధుని ఉపన్యాసం తనకు మాత్రమే చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ భావిస్తారు. భగవానుడి ధమ్మోపదేశం చేసే పద్ధతి అది ఏంటంటే నీతి కథలతోనూ అందరికీ అర్థమయ్యే ఉదాహరణలతోనూ తన ధర్మాన్ని బోధించి మాత్రమే ఇతరులను తన ధర్మంలోకి మారుస్తాడు. ఎందుకంటే అతడు వారి ఉద్వేగాలకు కాక బుద్ధికి పట్టేట్టు ప్రయత్నిస్తాడు. అంటే వారి మనసుల్లోకి చొచ్చుకునే విధంగా ధర్మాన్ని బోధిస్తాడు. మామూలు మనిషికి బుద్ధుడు ముందుగా ఉదారత గుణాల గురించి, వినయం గురించి, శీలాల గురించి, ఇంకా దివ్య ఆనందాల గురించి చెప్తాడు. అంటే ధ్యానంలో పొందే ఆనందాల గురించి చెప్తాడు. ధార్మిక విషయాలలో ముందుకు పోయిన వారికి భౌతిక సుఖాలు, అంటే ఈ ఇంద్రియ సుఖాల వల్ల దుఃఖాన్ని పొందుతారు అని ఆ దుఃఖం గురించి, ఇంకా పరిత్యాగంలోని మంచిని గురించి చెప్తాడు. ఇంకా బాగా ప్రగతి సాధించిన వారికి 4 ఆర్య సత్యాల గురించి వివరిస్తాడు. అంగుళిమాలుడు ఇంకా ఖేమ లాంటి అరుదైన వ్యక్తుల సందర్భాల్లో శ్రోతుల హృదయాల పరివర్తనకు మానసిక శక్తులను కూడా ఉపయోగిస్తాడు. బుద్ధుని ఉన్నత బోధనలు మామూలు జనాన్ని ఇంకా మేధావులని ఇద్దరిని ఒకే విధంగా ఆకట్టుకునేలాగా ఉంటాయి. ఒక భిక్షువు ఇలా చెప్తాడు: జ్ఞానులకు సంతోషాన్ని ఇచ్చే, మధ్య రకం వారికి తెలివితేటలను పెంచే, మందమతుల చీకటిని పారదోలే ఈ భాషణం అందరికీ ఉపయోగపడుతుంది అని భగవానుడు చెప్పేది. జ్ఞానులకు సంతోషాన్ని ఇచ్చే అంటే ఎవరైనా బాగా జ్ఞానులు ఉన్నారనుకో, వాళ్ళు కనుక భగవానుడు చెప్పిన విషయాలు విన్నారు అంటే ఇంకా సంతోషం వారి లోపల పెరుగుతుంది. ఇంకా ధనవంతులు, పేదలు, ఉన్నతులు, అధో వర్గాలు అందరూ తమ తమ పాత విశ్వాసాలను వీడి నూతన శాంతి సందేశాన్ని స్వీకరించేవాళ్ళు. బుద్ధుని సందేశం 5 భిక్షువులను కేంద్రంగా చేసుకోవలసిన ఈ శాసనాన్ని వేలాదిగా జనంలోకి పాకిపోయింది. మొత్తం భారతాన్ని, అంటే మధ్య భారతాన్ని అది ముంచివేసింది. ఇలా మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాత్రి వరకు ఇలా వినేవాళ్ళు ఉంటే చెప్తూనే ఉండేవాళ్ళు. మధ్య మధ్యలో కొంతసేపు తన ధ్యానానికి కూడా సమయాన్ని కేటాయించుకునేవారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా. ఇలా కాలినడకన కొన్నిసార్లు వెళ్ళేవాడు, లేదంటే ఆయన దగ్గరికి వచ్చిన వారికి బోధించేవాడు.
అయితే భిక్షాటన స్వీకరించడంలో భగవానుడిది ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఒకసారి ఆయన బుద్ధత్వాన్ని పొందిన తర్వాత కపిలవస్తుకి రమ్మని శుద్ధోదన మహారాజు ఆయన ఆహ్వానించడానికి చాలామందిని పంపిస్తారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వాళ్ళంతా కూడా భగవానుడు ఉపదేశం విని ప్రవజ్య తీసుకొని భిక్షువులైపోతారు. అయితే ఇలా చాలాసార్లు పంపిస్తారు. పంపించిన ప్రతిసారి కనీసం ఒక 10 సార్లైనా పంపిస్తాడు. ఇలా నా కొడుకుని చూడాలి అనుకుంటున్నాను, ఇక్కడికి రమ్మని చెప్పండి అని. అయితే వెళ్ళిన ప్రతిసారి ఇలా జరుగుతుంది అని ఒక మంత్రిని, బాగా నమ్మకమైన మంత్రికి చెప్పి, నువ్వన్నా వెళ్ళు, ఈ సందేశాన్ని చెప్పు అంటే ఆ మంత్రి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రవచ తీసుకోవడానికి మీరు కనుక అనుమతి ఇస్తే కనుక నేను ఈ సందేశాన్ని వారికి తెలుపుతాను అని చెప్తాడు. ఇతడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ధర్మాన్ని వింటాడు. కానీ ఇతడు కూడా భిక్షువు అవ్వాలనుకుంటాడు. అయ్యే ముందు ఈ సందేశాన్ని భగవానుడికి చేరుస్తాడు. అలాగే అని చెప్తాడు. ఆయన ఎప్పుడు కూడా కాలినడకనే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాడు. రథాలను కానీ లేకపోతే వాహనాలను కానీ ఉపయోగించేవాడు కాదు. ఎందుకంటే బుద్ధుల వంశాచారాన్ని ఆయన పాటిస్తూ ఉండేవాడు. బుద్ధులు ఎప్పుడు కూడా రథాలను కానీ లేకపోతే వాహనాలను కానీ ఉపయోగించడం జరగదు. అయితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత కపిలవస్తుకు రావడానికి కనీసం 2-3 నెలల సమయం పట్టింది. మధ్య మధ్యలో వారు ఉండడానికి నివాస స్థలాలను అన్నీ కూడా రాజు ఏర్పాటు చేశాడు. రోజుకి ఒక 5 కిలోమీటర్లు లేకపోతే 2 కిలోమీటర్లు ఈ దారిలో కలిసే ప్రజలకి ధర్మాన్ని బోధించడం ఇదంతా జరుగుతూ ఉండేది. ఒక 3 నెలల పాటు 100 కిలోమీటర్లు నడిచారనమాట. అయితే తిరిగి వచ్చిన తర్వాత శుద్ధోదన మహారాజు ఇలా అనుకుంటాడు, ఇక్కడ వచ్చాడు కదా, డైరెక్ట్గా రాజమహల్కే వస్తాడు, ఆయనకి భిక్ష కోసం ఇక్కడే ఏర్పాటు చేద్దాము అనుకుంటాడు. భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరు ఆహ్వానించకుండా వారి ఇంటికి వెళ్ళేవాడు కాదు. అది ఎవరైనా కానీ, ధర్మాన్ని బోధించడానికి వెళ్ళేవాడు కానీ భిక్షను స్వీకరించడానికి మాత్రం ఆహ్వానం లేకుంటే వెళ్ళేవాడు కాదు. అయితే వీళ్ళకి శాక్య రాజులు లేకపోతే అక్కడ ఉండే కుటుంబీకులకి సిద్ధార్థుడు మావాడే కదా, ఇంటికి వస్తాడులే అని అనుకుంటారు. వాళ్ళకి ఇంకొక అభిమానం కూడా ఉంది. వాళ్ళు బుద్ధునిలాగా చూడరు. అంటే భగవానుడు వచ్చినా కానీ ఆయనకి నమస్కరించరు, లేచి నిలబడరు. మా సిద్ధార్థుడే కదా, మాతో పాటే ఉన్నాడు కదా అని అభిమానం ఉండేది. కానీ ఆ తర్వాత అంటే ఆయన ఆహ్వానించిన తర్వాత ఆయన సైకిక్ పవర్స్ అన్నీ చూపిస్తాడనమాట. ఆ తర్వాత వీళ్ళు ఓహో ఇతను బుద్ధుడు, ఈయనకి మన పాత సిద్ధార్థుడు కాదు అని తెలుసుకొని అప్పుడు గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు. అంటే కొంతమందికి ఇప్పుడు కూడా నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కానీ అంతకుముందు లేకపోతే కుటుంబీకులు కానీ వాళ్ళకి ఇప్పటికి కూడా నేను ఒక భిక్షువుని అనే ఇదేమీ లేదు. వాళ్ళు ఇంకా పాత అంటే ఇంతకుముందు ఎలాగైతే పిలిచేవారో అలాగే పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలియదు, అభిమానం అలాగే ఉంటుంది. అయితే ఆయన భిక్షాటనకే వెళ్ళిపోతాడు. అంటే పూర్వపు బుద్ధులు ఎవరైనా వారి రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు వారు డైరెక్ట్గా రాజమహల్కు వెళ్ళేవాళ్ళ లేకపోతే భిక్షాటన చేసుకుంటారా అని చూసుకుంటున్నప్పుడు పూర్వ బుద్ధులంతా కూడా భిక్షాటన చేసినట్లుగా తెలుస్తుంది. అయితే భగవానుడు మొదటి ఇల్లు ఏదైతే వస్తుందో ఆ ఇంటి నుంచి భిక్షాటన మొదలు పెడతాడు. ఈ విషయం మెల్లగా శుద్ధోదన మహారాజుకు తెలుస్తుంది. ఇంకా కంగారు పడుతూ బాధపడుతూ వస్తాడు. వచ్చి బుద్ధుని దగ్గరికి, మేము మీకు ఆహారం పెట్టలేనంత వాళ్ళం అవ్వలేదు కదా, ఈ వీధుల్లో నువ్వు రాజకుమారుడిగా తిరిగావు, ఇప్పుడు భిక్షం ఎత్తుకుంటూ ఉండటం మాకు శోభనివ్వదు అని చెప్తాడు. మా వంశాచారం అంతా కూడా మంట కలిసిపోతుంది అంటే బుద్ధుడు అప్పుడు చెప్తాడు, నేను నా వంశాచారాన్నే పాటిస్తున్నాను అని చెప్తాడు. ఏంటి నీ వంశాచారము? ఎప్పుడు కూడా మన శాక్య వంశంలో
ఎవ్వరూ భిక్షాటన చేయలేదు వారి రాజ్యంలో అంటే నేను శాక్య వంశపు వంశాచారాన్ని కాదు, బుద్ధుల వంశాచారాన్ని నేను పాటిస్తున్నాను. నేనిప్పుడు బుద్ధుల వంశానికి చెందినవాడను. అంటే ఎవరైతే ప్రవజితులు అయ్యారో వాళ్ళంతా కూడా బుద్ధుని పుత్రులే. అయితే మేము భిక్షగా ఏది లభిస్తే అది, లేదంటే ఎవరైనా ఆహ్వానిస్తే వాళ్ళ దగ్గర నుంచి గ్రహిస్తాము. అంతేగాని డైరెక్ట్గా తెలిసిన వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి ఇది కావాలి అది కావాలి అని అడగటం ఉండదు. సో ఆ తర్వాత సరే మీకోసం భిక్షను సిద్ధంగా చేశాము అంటే ఈ రోజుకి భిక్షాటన పూర్తయిపోయింది. అంటే రేపు రాజమహల్లో మీరు భిక్షను స్వీకరించాలి అని ఆహ్వానిస్తాడు. సరే అని బుద్ధుడు అంటాడు. ఆ తర్వాత తన రథం పైన బుద్ధుడిని తీసుకెళ్ళాలి అనుకుంటాడు. కానీ భగవానుడు ఆ రథం ఎక్కడు. ఎందుకంటే వాళ్ళ వంశాచారం కాలినడకనే వెళ్ళడం. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో వెహికల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. కానీ శ్రీలంకలో కొంతమంది ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కాలినడకనే జీవిస్తూ ఉండేవాళ్ళు. సో ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అలా ఉపయోగించడం తప్పేం కాదు. బట్ ఎక్కువ శాతం కాలినడక అన్నది బెస్ట్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నేను కొన్నిసార్లు కాకినాడలో ఉన్నాను. ఒక చోట ధర్మ ప్రవచనాన్ని ఇవ్వడానికి వెళ్ళేవాడిని. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు పడుతుంది. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసరికి నా శక్తి అంతా కూడా అయిపోతుంది. సో అటువంటప్పుడు ఏం చేయాలి? ఎవరైనా ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది. లేదు, కొన్ని సమయాల్లో భిక్షాటనకి వెళ్ళేటప్పుడు మాత్రం కాలినడకనే వెళ్ళడం జరుగుతుంది. అంటే అవసరమైనప్పుడు ఉపయోగించడం వాహనాలను, లేదంటే కనుక ఉపయోగించకపోవడం జరుగుతుంది. ఇంకోటి, చెప్పులు ఉపయోగించవచ్చా లేదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. భగవానుడు ఎప్పుడు కూడా పాదరక్షలు ఉపయోగించలేదు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది నడవడం వల్ల, వాకింగ్ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు కాళ్ళు పగిలిపోయి చీము వచ్చేదన్నమాట. ఇది గ్రహించిన భగవానుడు అవసరమైతే పాదరక్షలను ఉపయోగించుకోవచ్చు అని అనుమతిస్తాడు. అంటే ఏదైనా అనారోగ్య సమస్య ఉంది, లేకపోతే వాళ్ళకి అవసరం ఉంది ఆ టైంలో అంటే కనుక పాదరక్షలను ఉపయోగించవచ్చు. అదేమీ తప్పు కాదు. అయితే భగవానుడు మాత్రం ఎప్పుడు కూడా ఆయన పాదరక్షలు ఉపయోగించలేదు. అయితే ఇది రాత్రి వరకు ఆయన ధమ్మాన్ని బోధిస్తూ ఉండేవాడు. మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ సమయంలో భిక్షువులు బుద్ధ భగవానుని ఎటువంటి ఆటంకం లేకుండా కలవచ్చు, వారి సందేహాలను తీర్చుకోవచ్చు, ధర్మంలో సూక్ష్మాతి సూక్ష్మమైన చర్చలు కూడా జరపవచ్చు, ధ్యానానికి సంబంధించిన సరైన పద్ధతులను బుద్ధుడి నుంచి తెలుసుకోవచ్చు. బుద్ధుడి కాలంలో ఆయన ఎవరికైనా కానీ ధ్యాన సూచన ఇచ్చారు అంటే వాళ్ళు పొద్దున్నే ధ్యాన సూచన గ్రహించి సాయంత్రానికి వచ్చి, లేకపోతే 1 గంటలో వచ్చి నాకు ఇంకా ఫలితం రాలేదు, లేకపోతే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగరు. ఒక్కసారి ధ్యాన సూచన గ్రహించారు అంటే కనీసం 6 నెలల పాటు దాన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత అప్పటికి కూడా దానివల్ల వారికి ఎటువంటి ఫలితం లభించలేదు అంటే అప్పుడు వచ్చి నేను ఇది ప్రాక్టీస్ చేశాను కానీ నాకు దీంట్లో ఫలితాలు లభించలేదు అంటే భగవానుడు ఇంకొక ధ్యాన సూచన ఇచ్చేవాళ్ళు. అంతేగాని గంటకి మార్చడం, లేకపోతే 1 వారానికో 1 నెలకో మార్చడం అన్నది జరగదనమాట. కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. మేము ఇది సాధన చేస్తున్నాము, మాకు ఇంకా ఏమి ఫలితాలు రాలేదు, ఏం మార్పు రాలేదు, ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ అలా కాదు, కనీసం 6 నెలల పాటు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆనాపానసతి ధ్యాన సూచనలు తీసుకున్నారనుకోండి, 6 నెలల పాటు ఈ ధ్యాన సూచనలు పాటిస్తూ ఉండాలి. ఆనాపానసతి చేస్తూనే ఉండాలి. అంతేగాని ఒకరోజు చేశారు,
మనసు చంచలత్వంతో ఉంది. మళ్ళీ రెండో రోజు వచ్చేసారు, నా మనసు ఎంతో చంచలంగా ఉంది, నా శరీరం అంతా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, చేతుల నొప్పులు ఉన్నాయి, తలనొప్పి ఉంది. ఇట్లా చెప్పకూడదు, చేయాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సో చేసిన తర్వాత ఆ ఫలితాలను పొందడం జరుగుతుంది. కొంతమంది అయితే సంవత్సరాల తరబడి కూడా అలా ఉండేవాళ్ళు. సో ఊరికి గురువు దగ్గరికి వెళ్ళిపోయి అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు కాదు, అది అవసరం కూడా లేదనమాట. సో రాత్రి 10 గంటల వరకు ఇలా చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రెండవ జాము అంటే రాత్రి 10 గంటల నుండి నడిరేయి 2 గంటల వరకు. ఈ సమయంలో భౌతిక నేత్రానికి కనిపించని, అంటే నార్మల్ ఐస్కి కనిపించని దేవలోక వాసులు వస్తూ ఉండేవాళ్ళు. అంటే దేవతలు, బ్రహ్మలు బుద్ధుని వద్దకు వచ్చి ధమ్మాన్ని అడిగి తెలుసుకుంటారు. తరచుగా మనకి సుత్తాల్లో కనిపిస్తూ ఉంటారు. రాత్రి సగానికి మించిపోగా, అంటే రాత్రి సమయంలో ఒక దేవత తన శక్తితోటి ఆ వనాన్నంతా వెలుగుస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చొని ఇలా ప్రశ్నలు అడిగినట్లుగా కొన్ని సూత్రాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా సంయుక్త నికాయలో, సుత్త నిపాతలో మనకి కనబడుతూ ఉంటాయి. వారికి సమాధానాలు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే నార్మల్ ఐ తోటి వాళ్ళని చూడడం జరగదు, వాళ్ళకి చూడాలి అంటే దివ్య చక్షుతోటే చూడాలి. ఇది రాత్రి 2 వరకు ఆ దేవతలకు ధమ్మాని బోధిస్తూ ఉండేవాడు. ఇక మూడవ జాము అంటే తెల్లవారుజామున 2 గంటల నుండి 6 గంటల దాకా. అయితే ఈ 2 గంటల నుంచి ఒక 2 గంటల వరకు, అంటే ఒక 3-4 గంటల వరకు ఆయన ఒక్కోసారి కాయాగత అనుసతి లేకపోతే శారీరక వ్యాయామం కోసం కాలినడక అనేది ఉపయోగించేవాడు. అటు ఇటు ప్రచారం చేయడం, లేదంటే కనుక కాసేపు తన తలని వాల్చి, అంటే కుడి చేతి మీద తలను వాల్చి ఎరుకతోటి విశ్రాంతి తీసుకునేవాడు ఆ 2 గంటలు. భగవానుడు మనకి ఎక్కడో చూశాను నేను, ఆయన దక్షిణ వైపుగా తలను వాల్చి పడుకునేవాడు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఏమీ లేదు, ఇటువైపు పడుకుంటేనే ఏదో లభిస్తుంది, లేకపోతే ఇటువైపు పడుకుంటే ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది ఏం లేదు. కాకపోతే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. భగవానుడు దక్షిణ వైపుగా తలని ఉంచి తన చేతిని తలపైన ఉంచి పడుకొని ఆ చేతిని కాళ్ళ మీద ఉంచి, అంటే మీరు చూడొచ్చు మహాపరినిర్వాణ సూక్తం చెప్పేటప్పుడు ఆయన ఎటువంటి పోజులో ఉన్నాడో అలాగనమాట. పడుకొని ఒక శయ్య పైన పడుకున్నట్లుగా ఆయన కాసేపు ఒక 2 గంటల పాటు విశ్రాంతి తీసుకునేవాడు. అది కూడా శరీరానికి విశ్రాంతి అవసరం కదా, ఎవరైనా బుద్ధుడైనా కానీ మామూలు వ్యక్తి అయినా కానీ. అది కూడా ఎరుకతోటి ఉండేవాడు. ఆ తర్వాత 4 గంటల తర్వాత తన నిరోధ సమాపత్తి స్థితికి వెళ్ళిపోయేవాడు. నిరోధ సమాపత్తి స్థితి అంటే నిబ్బానం స్టేటు. ఆయన కూడా ధ్యానాన్ని చేసేవాడు. ఎందుకంటే నిరోధ సమాపత్తి అన్నది చాలా చాలా పరమసుఖాన్ని ఇస్తుంది, అది వాళ్ళకి ఇంకా శక్తిని ఇస్తుంది. అలా అర్హంత స్థితిని చేరి నిబ్బాన అనుభూతిని అనుభవిస్తాడు 4 గంటల నుంచి 5 గంటల వరకు. ఆ చివరి గంట 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆయన తన మహాకరుణ సంపత్తితోటి, అంటే మైత్రి చిత్తంతో తన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా విస్తరిస్తాడు. అక్కడ ఎవరైనా ప్రాణులు ఉంటే వారి హృదయాలను ఈ మైత్రిపూర్వక తరంగాలతోటి శాంతింపజేస్తాడు. ఆ తర్వాత తన దివ్య నేత్రంతో ఈ ప్రపంచం మీదికి తన దృష్టిని సారించి ఎవరికైనా తానేమైనా సహాయం చేయగలనేమోనని చూస్తాడంటే ధర్మం విషయంలో. ధర్మం చెప్పడం వల్ల వాళ్ళు మార్గఫలాలు పొందుతారేమో తెలుసుకుంటాడు ఆయన దివ్య నేత్రంతో. ఎప్పుడు తెల్లవారుజామున 5-6 ఆ టైంలో ఆయన అలా దివ్యనేత్రంతో చూస్తున్నప్పుడు ఎవరైనా ధర్మాన్ని పొందడానికి సిద్ధంగా ఉంటే వారి దగ్గరికి తను వెళ్తాడు కొన్నిసార్లు, లేకపోతే వాళ్ళే ఆయన దగ్గరికి వస్తారు.
సో ఈ విధంగా వారికి ధార్మిక సహాయాన్ని చేస్తూ ఉండేవాడు. రోజంతా కూడా ఆయన ధార్మిక విధులకే అంకితమయ్యాడు. అంటే ధర్మం సంబంధించిన విషయాల్లోనే ఉండేవాడు. కేవలం 2 గంటలు సమయం, అది కూడా శారీరక విశ్రాంతి కోసమే అలా ఉండేవాడు. ఆ తర్వాత 6 గంటల నుంచి మళ్ళీ ధర్మాన్ని వినడానికి భిక్షువులు వస్తూ ఉండేవాళ్ళు. కొంతసేపు ఆయన ధ్యానం చేసుకునేవాడు. ఆ తర్వాత భిక్షాటనకి వెళ్ళేవాడు, ప్రజలకి ధర్మాన్ని బోధించేవాడు. ఇలా మనం చూస్తే 1-2 గంటలు మాత్రమే ఆయనకి సరైన విశ్రాంతి అనేది ఉండేవాడు. అంటే బుద్ధుని శక్తి అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అంచేత ఆయన 45 సంవత్సరాల పాటు, అంటే నిబ్బానాన్ని పొందిన తర్వాత 45 సంవత్సరాల వరకు, అంటే మొత్తం 80 సంవత్సరాలు ఆయన జీవించాడు. 36వ సంవత్సరంలో ఆయన ఈ నిబ్బానం అనేది ప్రాప్తించింది. ఆ తర్వాత నుంచి ఆయన ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నాడు. సో ఈ విధంగా ఇలాగే ఉండేది మ్యాక్సిమం ఆయన దినచర్య అన్నది. ఇలా ధార్మిక జీవితంలోనే ఆయన జీవిస్తూ ఉండేవాడు. నిజంగా బుద్ధుడు చాలా శక్తివంతుడని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతమందికి వారికి అర్థమయ్యే విధంగా ధర్మాన్ని బోధించడం అంత తేలిక కాదు. అది బుద్ధులు మాత్రమే చెప్పగలుగుతారు, మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. అంచేత ఆయన దినచర్యని ఈ విధంగా ఉండేది. కొన్నిసార్లు కాలినడకన ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళేవాడు. వర్షావాసం మాత్రమే 3 నెలలు 4 నెలలు ఒకే చోట ఉండేవాడు. మిగతా సమయం అంతా కూడా ఒకే చోట ఉండేవాడు కాదు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణం చేస్తూ ఉండేవాడు. భగవానుడు చెప్తాడు, ఎవరైనా ఆరామాల్లో ఉండాలి అనుకుంటే ఆరామాల్లో ఉండొచ్చు, లేకపోతే కాలినడకన వెళ్ళాలి అనుకుంటే కాలినడకన వెళ్ళొచ్చు, లేదంటే అరణ్యాలలోనే నివసించాలి అనుకుంటే అరణ్యాల్లోనే నివసించవచ్చు అని చెప్తాడు. సో ఇది ఈరోజు ప్రవచనం.